Good morning, children. This is 8th class, the tattered blanket lesson, worksheet explanation. Before going to complete this worksheet, keep the textbook with you, then read the lesson completely, then start it. Now choose the correct answers. First question, who is your Amma? Who asked this question? మీ అమ్మ ఎవరు అని ఎవరిని అడిగారు అని చెప్పి క్వశ్చన్. ఏ గోపీస్ అమ్మ, కమలాస్ అమ్మ, విమలాస్ అమ్మ. డి ఆప్షన్ ఈజ్ ఏ అండ్ బి. గోపి అండ్ కమల బోత్ ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. విమల వచ్చి ఇక్కడ గోపి వాళ్ళ వైఫ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, ఏ అండ్ బి. హూ లాస్ట్ మెమొరీ? విమల, కమల, గోపి, గోపీస్ మదర్. గోపి వాళ్ళ మదర్కి మెమొరీ లాస్ ఉంటుంది. సో డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వేర్ డిడ్ గోపి పుట్ హిస్ బ్రీఫ్ కేస్? ఆన్ ద టేబుల్, ఆన్ ద తిన్నా, ఆన్ ద చైర్, ఆన్ ద ఫ్లోర్. ఆన్ ద తిన్నా. తిన్నా అంటే వరండా. ద బ్రీఫ్ కేస్ కంటైన్స్ ద థింగ్స్ ఆఫ్ మనీ, ఆఫీస్ ఫైల్స్, క్లోత్స్ ఫైల్స్, ఏ షేవింగ్ సెట్, బుక్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, క్లోత్స్ ఫైల్స్, ఏ షేవింగ్ సెట్. వాట్ ఈస్ గోపి? వాట్ ఈస్ గోపి అంటే గోపి ఏం చేస్తాడని. హీ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్, హీ ఈజ్ ఏ కాంట్రాక్టర్, హీ ఈజ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ, హీ ఈజ్ ఏ లీడర్. సో గోపి ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. వై డిడెంట్ గోపి బ్రింగ్ ఎనీథింగ్ టు హిజ్ మదర్? వాళ్ళ మదర్కి ఎందుకు ఏం తీసుకురాలేకపోతాడంటే, సో బికాస్ హీ వాజ్ వెరీ బిజీ, చాలా బిజీగా ఉంటాడు కాబట్టి అతను తన మదర్కి ఏం తీసుకురాలేకపోతాడు. సెవెంత్ వన్, వాట్ డిడ్ గోపీస్ మదర్ ఆస్క్ గోపి టు బ్రింగ్? గోపి వాళ్ళ మదరు తను ఏం తీసుకురమ్మని చెప్పి అడుగుతుంది. ఏ టాటర్డ్ బ్లాంకెట్. టాటర్డ్ మీన్స్ టోర్న్, చినిగిపోయినటువంటి బ్లాంకెటా, లేకపోతే ఏ రెడ్ కలర్డ్ న్యూ బ్లాంకెటా, న్యూ క్లోత్స్ ఆర్ మెడిసిన్స్. అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఏ రెడ్ కలర్డ్ న్యూ బ్లాంకెట్. ఎయిత్ వన్, వాట్ వాజ్ ద యాక్చువల్ రీజన్ ఫర్ గోపీస్ అరైవల్ టు హిజ్ విలేజ్? అతను వాళ్ళ విలేజ్కి ఇంటికి రావడానికి గల రీజన్ ఏంటి అని చెప్పి క్వశ్చన్. ఏ టు సీ హిజ్ మదర్, టు సీ హిజ్ సిస్టర్, టు సెల్ హిజ్ ల్యాండ్, టు అటెండ్ ఏ మీటింగ్. సో అతను ఇంటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా ఉన్నటువంటి ప్రాపర్టీని అతను అమ్మడానికి వస్తాడనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, టు సెల్ హిజ్ ల్యాండ్. నైన్త్ వన్, ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. అండర్లైన్డ్ ఫ్రేజ్ మీన్స్. అండర్లైన్ చేసినటువంటి ఫ్రేజ్ యొక్క మీనింగ్ అడిగాడు ఇక్కడ. ఏ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ, స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీ, earn just enough money, give all that one has. Now C is correct answer. Make both ends meet అంటే earn just enough money. తను ఎంత సంపాదించినప్పటికీ కూడా అది జస్ట్ అతని ఖర్చులకే సరిపోతుంది అనమాట. 10th క్వశ్చన్, ఇన్ ది స్టోరీ హూ ఫర్గాట్ హూమ్, వై? ఈ స్టోరీలో ఎవరెవరిని మర్చిపోయారు? సీజ్ ఆప్షన్స్ చూద్దాము. మదర్ ఫర్గాట్ గోపి బికాస్ హీ డిడ్ నాట్ బ్రింగ్ ద బ్లాంకెట్. కమలా ఫర్గాట్ హర్ బ్రదర్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్. గోపి ఫర్గాట్ హిజ్ మదర్ ఇన్ మెయింటైనింగ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. గోపి ఫర్గాట్ హిజ్ మదర్ డ్యూ టు నాట్ హ్యావింగ్ మనీ. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. గోపి తన ఓన్లీ తన ఫ్యామిలీని మెయింటైనింగ్ చేస్తూ తన వర్క్ బిజీలో కంప్లీట్గా వాళ్ళ మదర్ని మర్చిపోతాడు. సెక్షన్ 2, vocabulary and grammar. When he arrived unexpected at his home in the countryside in his office car and down at the gate, his mother, which was laying in an armchair on the veranda, made a futile attempt to get up. Kamala, there is somebody at the gate, she said. సో ఈ సెంటెన్స్ అన్నిట్లలో కూడా అండర్లైన్ చేసిన వర్డ్స్ రాంగ్ ఉన్నాయి. దట్ యూ నీడ్ టు కరెక్ట్ ఇట్. Now we will go to 11th one. Replace the underlined word with a suitable one. Options: expected, unexpectedly, unexpected, expecting. When he arrived, unexpected అని ఇచ్చాడు కదా. సో no, correct answer is unexpectedly. B is correct answer. Write the correct form of the underlined word. సో విచ్కి ఏది సూటబుల్ ఇక్కడ రాయాలి చూద్దాం. హిజ్ మదర్ హూ వాజ్ లేయింగ్. సో ఏ ఈజ్ రైట్ ఆన్సర్. హూ వస్తుంది, హూ వాజ్ లేయింగ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్. రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ విచ్ ఏ కరెక్ట్ వన్. నౌ 13th వన్,
సిట్ ఉంది కదా, హూ వాస్ సాట్ హడిల్డ్ అప్ అని రావాలి. సాట్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్ ద వర్డ్ దట్ ఈస్ సిమిలర్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్. 40th one, her head and ears covered with a thin bath towel. థిన్ అనే వర్డ్కి సిమిలర్ మీనింగ్ రాయాలి. సో లీన్ అండ్ స్లిమ్ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఏ అండ్ బి. రైట్ ద వర్డ్ దట్ ఈస్ అపోజిట్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. బ్లాక్నెస్, డిమ్నెస్, బ్రైట్నెస్, నన్ ఆఫ్ ది అబోవ్. 15th one, డార్క్నెస్ ఆపోజిట్ యూ నీడ్ టు రైట్. డార్క్నెస్కి బ్రైట్నెస్ వస్తుంది ఆపోజిట్ వర్డ్. నౌ సెక్షన్ 3, ఎడిటింగ్. ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి కరెక్ట్ చేసి రాయాలి. 16th one చూద్దాం ఇప్పుడు. షీ సెడ్ ఇన్ హర్ గ్రేటెడ్ వాయిస్. సో ఆప్షన్స్ ఆర్ షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్, షీ సెడ్ ఇన్ హర్ గ్రేట్ వాయిస్, షీ సెడ్ ఇన్ హర్ గ్రేట్ వాయిస్, షీ సెడ్ ఇన్ హర్ గ్రేట్నెస్ వాయిస్. Now correct answer is A. She said in her grating voice. Her mother asked loud from the veranda. So what is the correct answer here? Her mother asked loudly from the veranda. So B is correct answer. There was a meeting at Thiruvananthapuram, not at in and ravale. There was a meeting in Thiruvananthapuram. B is correct answer. There was note of alarm in Amma voice. 19th one, there was a note of alarm in Amma voice. So first one is there was రావాలి, there were కాకుండా there was వస్తుంది. సో ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. there was a note of అమ్మ alarm in Amma voice.